ఆ నియోజకవర్గ మాజీ మంత్రిపై విమర్శలు గుప్పించారు. తన ప్రత్యర్థిపై మాటల దాడి చేసి ఎన్నికల పోరాటంలో గెలిచారు. గత నాయకుడు ప్రజలను పట్టించుకోలేదన్నాడు. తనను గెలిపిస్తే ప్రజలతోనే ఉంటానన్నాడు. కానీ గెలిచాక మాత్రం రూట్ మార్చాడు. మాజీ మంత్రినే ఫాలో అవుతూ ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమవుతున్నారు. ఆయన ప్రజా సేవకుడు. సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. సామాన్యులకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించేందుకు నాయకుడిగా ఎదగాలని భావించిన ఏలేటి మహేష్ అప్పుడే కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అవ్వడంతో ఆయన కూడా హస్తం గూటికి చేరారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏలేటి మహేశ్వరరెడ్డి పనిచేశారు. ఆ తర్వాత 2 పర్యాయాలు ఓటమి ఎదురవడంతో బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై మాటల విల్లు ఎక్కుపెట్టి ఆయన అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. 2 సార్లు మంత్రిగా పనిచేసినప్పటికీ ప్రజలను పట్టించుకోలేదని, ఏనాడూ ప్రజల గురించి ఆలోచించలేదని విమర్శలు గుప్పించారు. ఆయనపై అప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకున్నారు. మాజీ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో నేను మంత్రినైతే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధి పథంలో నడుస్తారు, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి ఆ రోజు బీఎస్పీ పార్టీ నుంచి గెలుపొంది తన మంత్రి పదవి కోసం పార్టీ చేంజ్ చేసి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్తో లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని మొదటిగానే ఆయన మంత్రి పదవి ఇస్తానంటే చేరుతానని చెప్పి మెరుగుపెట్టి అలా చేరిన తర్వాత మంత్రి అయింది. కానీ ప్రజలను మాత్రం మీ అభివృద్ధి కోసమే నేను పార్టీ చేంజ్ చేసిన, అందుకే నేను మంత్రి అవుతున్నా అని చెప్పి నమ్మబలికిచ్చి తనను గెలిపిస్తే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా అని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తా అని, నిర్మల్ను నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని ప్రజలను తన వైపు తిప్పుకున్నారు. దీంతో 2023 ఎన్నికల్లో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏలేటి మహేశ్వరరెడ్డి నియోజకవర్గ అందుబాటులో ఉండటం లేదని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం హైదరాబాద్కే పరిమితమయ్యారని అంటున్నారు. ఎన్నికల ముందు నిర్మల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తా అని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తానని, నిర్మల్కు రైల్వే లైన్ తెప్పిస్తానని ఇలా పలు హామీలను ఇచ్చారని ప్రజలు చెబుతున్నారు. కానీ గెలిచాక అందుబాటులో ఉండటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నిర్మల్ వచ్చిన సమయంలో తన అనుచరులను మాత్రమే కలుస్తూ వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే అయ్యి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శలు గుప్పిస్తున్నారు. సండే టు సండే అని ఆయన పేరే ఉంది. సండే టు సండే ఎమ్మెల్యే అని. నిర్మల్కి అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన నిర్మల్ అభివృద్ధిలో కాకుండా నిర్మల్ ఉండడమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి జిల్లాకు ప్రతి మండలకు తిరగాలి, ప్రతి సమస్య ఏమన్నా తెలుసుకోవాలి. ఆయన సండే టు సండే వచ్చి ఓన్లీ ముఖ్య కార్యకర్తతో కలిసి ఓన్లీ మాట్లాడి తినిపోవడం తప్ప ఏ ఒక అభివృద్ధి చేయకపోవడం చాలా విడ్డూరం. ఎందుకంటే అంతకుముందు ఎమ్మెల్యే గెలిచినా కూడా అదే కారణాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే కారణాలు చేస్తున్నాడు. ఈ కారణాల వల్ల ఇంకా ప్రజలు కొన్ని రోజుల్లో మహేష్ రెడ్డిని మర్చిపోయే దినాలు వస్తాయి. కాబట్టి ఇప్పటికన్నా సండే టు సండే కాకుండా కనీసం నిర్మల్ ప్రజలకు అందుబాటులో ఉంటే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ఫ్లోర్ లీడర్గా మరి కొనసాగుతున్నటువంటి మహేష్ రెడ్డి మరి ఇక్కడ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీల మీద మాట్లాడుతున్నావు. మరి నిర్మల్ని మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? ఈరోజు నిర్మల్లో దాదాపు 50,000 మెజార్టీ మీకు ఇచ్చింది. మరి ఈ ప్రజలు మీకు ఏం అన్యాయం చేశారని చెప్తున్నాము. మరి మీరు మీ హామీలలో ఒక పక్కన రైల్వే లైన్ చెప్పడం జరిగింది. రైల్వే లైన్ తీసుకొస్తున్నామని చెప్పేసి పాలాభిషేకాలు చేసుకున్నారు. మరి ఆ రైల్వే లైన్ లేదు. మరి గతంలో ఇంద్రకరణ్ రెడ్డి కూడా అనేక అభిషేకాలు చేసుకున్నాడు. అది కూడా మరి మనకు ఒక కళనే మారిపోతున్నది. మరి ఒక పక్కన ఆసుపత్రి కూడా మీరు చెప్పడం జరిగింది. నిర్మల్లో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా ఉండాలా ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పేసి మరి కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొస్తామని చెప్పారు. అది కూడా మోసం చేయడం జరిగింది.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. మరి వీళ్ళ ఇటువంటి హామీలు ఇచ్చి మీరు ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించారు కాబట్టి, మీరు ప్రజలకు దూరంలో ఉన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని విస్మరిస్తున్నారు. మరి ఇప్పటికైనా మేము ఒక అవకాశం ఇస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో మరి ప్రజలకు మీరు పట్టించుకోకపోతే ప్రజలు తిరగబడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. జరిగిన అసెంబ్లీ సమావేశంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను విస్మరించడమే మహేశ్వరరెడ్డి పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. నిర్మల్ సమస్యలపై పెద్దగా ప్రస్తావించలేదని వాపోతున్నారు. ఆయనకు నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, నిర్మల్ ప్రజలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇకనైనా ఏలేటి మహేశ్వరరెడ్డిని గెలిపించిన తమను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.